నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. దేశం మొత్తం మన వైపే చూస్తుంది, కానీ మన చూపు మాత్రం ఢిల్లీ వైపు దీనంగా ఎందుకు మారింది? బంగారు గుడ్లు పెట్టే బాతులా మారి దేశ ఖజానా నింపుతున్న దక్షిణాది రాష్ట్రాలకు చివరకు మిగులుతున్నది చెప్పేనా? కష్టపడి సంపాదించేది మనం, దర్జాగా అనుభవించేది మరొకరా? అభివృద్ధిలో దూసుకుపోవటమే మనం చేసిన పాపమా? జనాభా నియంత్రించడమే మనం చేసిన నేరమా? కేంద్రం లెక్కల్లో దక్షిణాది రాష్ట్రాలు అంకెలగారడిగా బలైపోతున్నాయా? ఇది కేవలం నిధుల కొరత కాదు, దక్షిణాది ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రశ్న. సంపద సృష్టికర్తలకే శాపంగా మారిన కేంద్రం తీరుపై, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టు తయారైన మన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కళ్ళు తెరిపించే ఆ దక్షిణాది దండోరా బాధలేంటో ఇప్పుడు చూద్దాం. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డ చందం. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల పరిస్థితిని ఇంతకంటే గొప్పగా వర్ణించలేం. ఆర్థిక సర్వేలో అత్యంత ప్రకాశవంతమైన రంగులు అద్దుతున్నది దక్షిణాది రాష్ట్రాలే. ఆదాయాల పరంగా చూసుకున్నా, అభివృద్ధి సూచికల్లో కొలిచిన ఈ రాష్ట్రాలే దేశానికి వెన్నెముక. కానీ కష్టపడి సంపాదించి కేంద్రం ఖజానా నింపుతున్న ఈ రాష్ట్రాలకు తిరిగి దక్కుతున్నది మాత్రం అల్పమే. కేంద్రం నుంచి రావాల్సిన న్యాయమైన వాటా కోసం ఎదురు చూడడం, ఆశించిన నిధులు రాక నిరాశ చెందడం ఇప్పుడు పరిపాటిగా మారింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం నిబంధనల భారం మరింత కృంగదీస్తోంది. దేశవ్యాప్తంగా ఈ అంశం ఇప్పుడు ఓ అతిపెద్ద చర్చకు దారితీస్తోంది. అసలు దేశ సంపద సృష్టికర్తలకు జరుగుతున్న ఈ అన్యాయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? దేశం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్న ఆదాయంలో సింహభాగం దక్షిణాది నుంచే వస్తోంది అన్నది జగమెరిగిన సత్యం. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే సైతం నొక్కి చెప్పింది. దక్షిణాది రాష్ట్రాలు కేవలం ఆదాయాన్ని సమకూర్చడమే కాదు, ఉపాధి కల్పనలోనూ పారిశ్రామిక ప్రగతిలోనూ దేశానికే దిక్సూచిగా మారాయి. ఆర్థిక సర్వేలో దక్షిణాది పాత్రపై వచ్చిన ప్రత్యేక ప్రస్తావన ఈ ప్రాంత ప్రాముఖ్యతను కేంద్రం గుర్తించింది అనడానికి నిదర్శనం. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితా తీస్తే అందులో సౌత్ ఇండియా డామినేషనే కనిపిస్తుంది. కానీ గుర్తింపు దక్కినంత మాత్రాన కడుపు నిండుతుందా? కాగితాల మీద ప్రశంసలు కురిపిస్తున్న కేంద్రం నిధుల కేటాయింపు దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వెనకడుగు వేస్తోంది అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో దక్షిణాది రాష్ట్రాలదే పెద్దపీట. దేశంలోని యువతకు భవితనిస్తున్న ఈ రాష్ట్రాలే, అంటే ఒక రకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక బలోపేతానికి ఇవే వెన్నెముక. కానీ ఆ వెన్నెముక పటిష్టంగా ఉండడానికి అవసరమైన ఆర్థిక పోషకాలను అందించడంలో కేంద్రం విఫలమవుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రాలకు లభిస్తున్న కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇది కేవలం నిర్లక్ష్యమా, లేక ఉద్దేశపూర్వకమైన చిన్నచూపా అని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని సంబరపడాలో, లేక ఆ అభివృద్ధి చూసి కేంద్రం నిధులు తగ్గించేస్తోందని బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో దక్షిణాది రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అత్యంత అస్థిరంగా ఉన్నాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో తమకు ఆర్థిక విధానాల అమలులో కఠినమైన నిబంధనల నుంచి వెసులుబాటు కావాలని కేంద్రం కోరుకుంటోంది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ అంటే FRBM చట్టం నిర్దేశించిన కఠిన ద్రవ్యలోటు లక్ష్యాలను తక్షణం అమలు చేయడం సాధ్యం కాదని, మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉండాలని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. కరోనా సమయంలో దేశ ద్రవ్యలోటు ఏకంగా 9.2% చేరినా దాన్ని విజయవంతంగా తగ్గించామని కేంద్రం గొప్పగా చెప్పుకుంటోంది. అంటే కష్టకాలంలో నిబంధనలను సడలించుకునే వెసులుబాటు కేంద్రం తనకు తాను కల్పించుకుంది. మరి అదే వెసులుబాటు, అదే స్వేచ్ఛ కష్టాల్లో ఉన్న రాష్ట్రాలకు ఎందుకు వర్తించదు? 2003 నాటి FRBM చట్టం ప్రకారం ద్రవ్యలోటును 3% పరిమితం చేయాలన్న లక్ష్యం గత 2 దశాబ్దాల్లో కేవలం ఒక్కసారే సాధ్యమైంది. పదే లక్ష్యాలను వాయిదా వేయడం వల్ల
మార్కెట్లో విశ్వసనీయత దెబ్బతింటుందని స్వయంగా సర్వేనే అంగీకరించింది. అందుకే 2031 మార్చి నాటికి అప్పు జీడీపీ నిష్పత్తిని 50% చేర్చాలన్న కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అంటే తన ఆర్థిక క్రమశిక్షణను పాటించడానికి కేంద్రం 2031 వరకు గడువు తీసుకుంది. కానీ రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి మాత్రం తక్షణం అప్పులు తగ్గించుకోవాలని, లేదంటే నిధులు ఆపేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది. కేంద్రానికి ఒక న్యాయం, రాష్ట్రాలకు మరొక న్యాయమా అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. కేంద్రం తన ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్న సమయంలో రాష్ట్రాల పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా మారుతోందని సర్వే రెడ్ సిగ్నల్ ఇచ్చింది. 2018, 19 నుంచి 2024, 25 మధ్య కాలంలో 18 రాష్ట్రాల ఆదాయ నిల్వలు దారుణంగా దెబ్బతిన్నాయి. గతంలో మిగులు బడ్జెట్తో కళకళలాడిన 10 రాష్ట్రాలు ఇప్పుడు లోటు బడ్జెట్లోకి జారిపోయాయి. రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాల సంఖ్య 19 నుంచి 11కి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికి కారణం రాష్ట్రాల ఆదాయ వృద్ధి తగ్గడమే కాదు, విచక్షణారహితంగా అమలు చేస్తున్న ఉచిత పథకాలు అని కేంద్రం తేల్చి చెప్పింది. సంక్షేమం పేరుతో పంచుతున్న నగదు బదిలీ పథకాలే రాష్ట్రాల ఖజానాకు చిల్లు పెడుతున్నాయని సర్వే విశ్లేషించింది. దేశంలో వసూలయ్యే మొత్తం పన్నుల్లో 7 రాష్ట్రాలు అందిస్తున్న వాటా అత్యధికం. కానీ కేంద్రం నుంచి పన్నులు పంపిణీ రూపంలో వాటికి తిరిగి వస్తున్న వాటా మాత్రం అత్యల్పం. రాజ్యసభలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలే ఈ అసమానతలు బట్టబయలు చేశాయి. తాము చెల్లించే పన్నులకు, తిరిగి పొందే నిధులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇది ఏదో ఒక ఏడాది జరిగిన పొరపాటు కాదు. 2020-21 నుంచి 2024-25 మధ్య గడిచిన 5 ఏళ్ల కాలంలో ఈ అంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంపదను సృష్టించే రాష్ట్రాల సొమ్మును వెనుకబడిన రాష్ట్రాలకు మళ్లించే క్రమంలో అసలు ఉత్పత్తిదారులను పూర్తిగా విస్మరిస్తున్నారన్న వాదనకు ఈ గణాంకాలే సాక్ష్యం. ఈ ఆర్థిక అసమానతకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలే ప్రత్యక్ష ఉదాహరణలు. గడిచిన 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా వసూలైన మొత్తం పన్నుల్లో ఉత్తరప్రదేశ్ వాటా కేవలం 4.6%. కానీ కేంద్రం తిరిగి పంచిన నిధుల్లో ఆ రాష్ట్రం ఏకంగా 15.8% దక్కించుకుంది. అంటే కట్టిన దానికంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ పొందింది. దీనికి పూర్తి భిన్నంగా దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర పరిస్థితి ఉంది. దేశ ఆదాయంలో 36.1% వాటాను ఒక్క మహారాష్ట్రే సమకూరుస్తోంది. కానీ తిరిగి పొందిన రాష్ట్రానికి దక్కింది కేవలం 6.65% మాత్రమే. ఒకరు రూపాయి కట్టి 3 రూపాయలు పొందుతుంటే మరొకరు 100 రూపాయలు కట్టి 6 రూపాయలు పొందుతున్నారు. ఈ అంతరమే ఇప్పుడు రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువు. కేవలం మహారాష్ట్ర మాత్రమే కాదు, తాము కట్టే పన్నుల కంటే తక్కువ వాటా పొందుతున్న రాష్ట్రాల జాబితాలో దక్షిణాది రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయి. కర్ణాటక ఈ విషయంలో తీవ్ర అన్యాయానికి గురవుతోంది. కర్ణాటక పన్నుల వాటా దానికి దక్కే పంపిణీ వాటా కంటే 8.8% పాయింట్లు ఎక్కువగా ఉంది. ఆ తర్వాత హర్యానా, గుజరాత్, తమిళనాడు, తెలంగాణలు ఉన్నాయి. ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ఈ రాష్ట్రాలు నిధుల పంపిణీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం యాచించాల్సిన పరిస్థితి నెలకొంది. మా డబ్బు మాకు ఇవ్వండి అని అడగడం ఈ రాష్ట్రాల హక్కా లేక కేంద్రం దయాదాక్షిణ్యమా? మరోవైపు తాము కట్టే పన్నుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొందుతున్న రాష్ట్రాల్లో బీహార్ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రానికి 8% పాయింట్లు అదనపు లబ్ధి చేకూరుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ కూడా ఇదే కోవలోకి వస్తాయి. వెనుకబడిన ప్రాంతాలను ఆదుకోవడం సమాఖ్య వ్యవస్థలో ధర్మమే. కానీ దశాబ్దాలుగా నిధులు కుమ్మరిస్తున్న ఆ రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదు? అభివృద్ధి చెందిన రాష్ట్రాల సొమ్మును తీసుకువెళ్లి అభివృద్ధి చెందని రాష్ట్రాల్లో పోస్తుంటే అది అభివృద్ధికి ఉపయోగపడుతుందా, లేక రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారా అన్న ప్రశ్నలను దక్షిణాది నేతలు సూటిగా సంధిస్తున్నారు. సమర్థతకు శిక్ష, అసమర్థతకు బహుమతి అన్న చందంగా ఈ విధానం ఉందన్నది వారి ఆవేదన.
ప్రస్తుతం అందరి చూపు 16వ ఆర్థిక సంఘంపైనే ఉంది. రాబోయే 5 ఏళ్ల కాలానికి అంటే 2026-31కి గాను కేంద్రం రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ ఫార్ములాను నిర్ణయించే బాధ్యత ఈ సంఘానిదే. ఇప్పటికే అరవింద్ పనగారియా నేతృత్వంలోని ఈ కమిషన్ తన కసరత్తు ప్రారంభించింది. రానున్న ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫార్ములా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బయటపడుతున్న గణాంకాలు రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో చేసిన తప్పులను సవరించి దక్షిణాదికి న్యాయం చేస్తారా లేక పాత పద్ధతిని కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి. ఈ కమిషన్ సిఫార్సులే రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్దేశించబోతున్నాయి. అయితే కేంద్రం మాత్రం తన వాదనకు కట్టుబడి ఉంది. నిధుల పంపిణీ అనేది కేవలం ఎవరు ఎంతవరకు కట్టారు అనే దానిపై ఆధారపడి ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతోంది. జనాభా విస్తీర్ణం, ఆదాయ అంతరం, జనాభా పనితీరు, అటవీ విస్తీర్ణం వంటి 6 అంశాలను ప్రామాణికంగా తీసుకునే నిధులు పంచుతున్నామని కేంద్రం ప్రకటించింది. పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని కేంద్రం వాదిస్తోంది. కానీ ఆదాయ అంతరం అనే పాయింటే అభివృద్ధి చెందిన రాష్ట్రాల మెడకు ఉచ్చులా మారుతోంది. దక్షిణాది రాష్ట్రాల అసహనాన్ని కేరళ అసెంబ్లీ వేదికగా ఆ రాష్ట్ర ప్రభుత్వం బలంగా వినిపించింది. తాజా బడ్జెట్ ప్రసంగంలో అధికార పార్టీ నేతలు కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం కేరళ గొంతు నులుముతోంది, మాకు రావాల్సిన పన్నుల ఆదాయంలో కోత విధిస్తోంది అని వారు ఆరోపించారు. కేంద్రం నుంచి తీవ్రమైన నిర్లక్ష్యం, వివక్ష ఎదురవుతున్నప్పటికీ కేరళ మానవ అభివృద్ధి సూచికల్లో ముందు ఉందని గుర్తు చేశారు. ఆర్థికంగా దిగ్బంధనం చేసి రాష్ట్రాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని, ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిపై జరుగుతున్న దాడి అని అక్కడి ప్రభుత్వం అభివర్ణించింది. ఇటు ఐటీ హబ్ కర్ణాటకలోనూ అదే ఆక్రోశం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై స్పష్టమైన వివక్ష చూపుతోందని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది. బడ్జెట్ పవిత్రతను కాపాడండి అని కోరుతూనే గత బడ్జెట్లో ఇచ్చిన హామీలు ఏవీ ఆచరణలోకి రాలేదని విమర్శలతో గుర్తు చేశారు. దేశానికి అత్యధిక ఆదాయం ఇస్తున్న బెంగళూరు నగరానికి దక్కాల్సిన గుర్తింపు, నిధులు దక్కడం లేదనేది వారి ఆవేదన అంతా. మంచి బడ్జెట్ వస్తుందని ఆశిస్తున్నా రాజకీయ కారణాలతో తమను చిన్నచూపు చూస్తున్నారన్న భావన కర్ణాటక ప్రభుత్వంలో బలంగా నాటుకుపోయింది. అయితే సమస్య అంతా కేంద్రం దగ్గరే ఉందా అంటే కాదనే సమాధానం చెబుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక. రాష్ట్రాల ఆర్థిక దుస్థితికి కేంద్రం కోతలే కాదు, రాష్ట్రాల సొంత నిర్ణయాలు కూడా కారణమే. తెలంగాణ బడ్జెట్ కేటాయింపుల్లో అత్యధిక వాటా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలకే పోతోందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అభివృద్ధి పనులకు, మౌలిక వస్తువులకు ఖర్చు చేయాల్సిన డబ్బు కేవలం జీతభత్యాలకే సరిపోతోంది. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు అనే నివేదిక ప్రకారం తెలంగాణ సంక్షేమం ఖర్చు అభివృద్ధి ఖర్చును మింగేస్తోంది. కేంద్రం నిధులు ఇచ్చినా అవి జీతాలకు తప్ప రోడ్లకు, ప్రాజెక్టులకు వాడే పరిస్థితి లేకపోవడం గమనార్హం. గణాంకాలను లోతుగా పరిశీలిస్తే 2014-15లో తెలంగాణ ఆవిర్భవించినప్పుడు జీతాల ఖర్చు కేవలం 10,801 కోట్లు. కానీ దశాబ్ద కాలంలో అది 6 రెట్లు పెరిగి 63,344 కోట్లకు చేరింది. ఇంత భారీ పెరుగుదల వెనుక ప్రధాన కారణం పే రివిజన్ కమిషన్ సిఫార్సులకు మించి వేతనాలు పెంచడమే. బిస్వాల్ కమిటీ సిఫార్సులను పక్కనబెట్టి 30% ఫిట్మెంట్ ఇవ్వడం రాష్ట్ర ఖజానాపై పెనుభారాన్ని మోపింది. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకు గుదిబండలా మారాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆదాయం పెరుగుదల రేటు కంటే ఖర్చు పెరుగుదల రేటు వేగంగా ఉండడమే ఈ సంక్షోభానికి మూలం. తెలంగాణలో జీతాలే కాదు, పెన్షన్లు, సబ్సిడీలు కూడా బడ్జెట్ అంచనాలను మించిపోతున్నాయి. వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ సబ్సిడీ భారం 2018లో 6,303 కోట్లు కాగా ఇప్పుడు అది 21,347 కోట్లకు చేరింది.
పెన్షన్ల కోసం కేటాయించిన బడ్జెట్ కంటే వాస్తవ చెల్లింపులు వేల కోట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఒకవైపు కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గుతుంటే మరోవైపు రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందడం ఎలా, అప్పులు చేయకుండా పాలన సాగించడం ఎలా అన్నది పాలకులకు అంతు చిక్కని ప్రశ్న. ఇక్కడ మనం మరో విషయాన్ని కూడా గమనించాలి. అది కేంద్రం అనుసరిస్తున్న ఒక తెలివైన విధానం అనుకోవచ్చు, లేదా కుయుక్తితో కూడిందని అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం ప్రకారం కేంద్రం పన్నుల్లో 41% రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ ఇక్కడ తిరకాసుంది. కేంద్రం వసూలు చేసే సెస్, సర్ఛార్జీల ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేదు. అందుకే కేంద్రం పెట్రోల్, డీజిల్, వ్యవసాయంపై సెస్లను భారీగా పెంచేసింది. దీనివల్ల కేంద్రం ఆదాయం పెరుగుతున్నా రాష్ట్రాలకు దక్కే వాటా తగ్గిపోతోంది. అందుకే కాగితంపై 41% అని ఉన్న వాస్తవానికి రాష్ట్రాలకు అందుతున్నది 30 నుంచి 31% మాత్రమే. దీన్ని ఫెడరల్ మోసంగా దక్షిణాది రాష్ట్రాలు అభివర్ణిస్తున్నాయి. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, మంచి పని చేసినందుకు దక్షిణాది శిక్షించబడుతోంది. కేంద్రం సూచించిన కుటుంబ నియంత్రణ విధానాలను దక్షిణాది రాష్ట్రాలు దశాబ్దాలుగా పాటిస్తున్నాయి. ఫలితంగా ఇక్కడ జనాభా తగ్గింది. కానీ ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేకపోయాయి. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవడంతో జనాభా తగ్గిన దక్షిణాది రాష్ట్రాలు భారీగా నిధులు కోల్పోయాయి. జనాభా పెంచిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు దక్కుతున్నాయి. జనాభా తగ్గించడం మా తప్ప, దేశ ప్రయోజనాల కోసం మేం చేసిన కృషికి ఇదేనా ప్రతిఫలమని దక్షిణాది ప్రజలు నిలదీస్తున్నారు. ఆర్థిక నష్టం ఒక ఎత్తైతే భవిష్యత్తులో రాబోయే రాజకీయ ముప్పు మరో ఎత్తు. 2026 తర్వాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది పాలిట మరణ శాసనంగా మారే ప్రమాదం ఉంది. జనాభా ఆధారంగా లోక్సభ సీట్లను పెంచితే జనాభా తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గిపోతాయి. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరుగుతాయి. అదే జరిగితే పార్లమెంటులో దక్షిణాది గొంతుక పూర్తిగా మూగబోతుంది. కేంద్రంలో అధికారం ఎప్పటికీ ఉత్తరాది చేతిలోనే ఉంటుంది. మా పన్నులు కావాలి, కానీ మా ఓట్లు, మా సీట్లు మాత్రం వద్దు అన్న ధోరణి దేశ సమైక్యతకే ముప్పు వాటిల్లేలా చేస్తోంది. నిధుల విడుదలకు కేంద్రం విధిస్తున్న షరతులు కూడా వివాదాస్పదమవుతున్నాయి. అప్పులు తీసుకోవాలంటే విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలని, కేంద్రం ఇచ్చే నిధులకు మోదీ ఫోటోలు లేదా కేంద్ర ప్రభుత్వ లోగోలు ఖచ్చితంగా ఉండాలని నిబంధనలు పెడుతోంది. ఇది రాష్ట్రాల హక్కులను హరించడమే. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి, కానీ యజమాని పాత్ర కాదని విశ్లేషకులు అంటున్నారు. మేము కట్టిన పన్నులని మాకు భిక్షగా వేస్తూ మళ్లీ దానికి షరతులు పెట్టడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు దక్షిణాది సచివాలయాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ సమస్య కేవలం డబ్బుది మాత్రమే కాదు, గౌరవానిది, సమానత్వానిది. కేంద్రం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతుంది. రాష్ట్రాలు సంక్షేమ వ్యయంలో కూరుకుపోయాయి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం. ఒకవైపు రాష్ట్రాలు తమ సొంత ఆదాయాన్ని పెంచుకుంటూ అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. మరోవైపు కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతూ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించేలా నిధుల పంపిణీ విధానాన్ని సవరించాలి. లేదంటే ఈ ఆర్థిక అసంతృప్తి రాబోయే రోజుల్లో దేశ సమైక్యతకు పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది. న్యాయం చేయాలన్న హామీ కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లోకి రావాలి. అప్పుడే అందరితో పాటు అందరి వికాసం అనే నినాదానికి నిజమైన అర్థం లభిస్తుంది. ఇది కేవలం అంకెల గారడీ కాదు, దక్షిణాది ఆత్మగౌరవానికి సంబంధించిన ఆవేదన. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. కానీ నేటి పరిస్థితి చూస్తుంటే దేశమంటే కేవలం ఓట్ల లెక్కలేమో అనిపిస్తోంది. ఒక ఇంట్లో కష్టపడి సంపాదించే కొడుకును పక్కన పెట్టి ఏ పని చేయని వారికి అందలం ఎక్కిస్తే ఆ కుటుంబం ఎంతకాలం కలిసుంటుంది? సమర్థతను శిక్షించి అసమర్థతను ప్రోత్సహించే విధానం రేపటి తరానికి మనమిచ్చే ఆస్తిదేనా? సమైక్య స్ఫూర్తికి పగుళ్లు రాకముందే ఢిల్లీ పెద్దలు కళ్ళు తెరుస్తారా? లేక దక్షిణాది మౌనం కూడా ఒక పెను తుఫాన్లా మారుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. జవాబు చెప్పాల్సింది కేంద్రమే. కానీ
ప్రశ్నించాల్సింది మాత్రం ఖచ్చితంగా మనమే.